E6 టీవీ నేను గంగోత్రి. ఇక డీటెయిల్స్ చూస్తే నడిగూడెం మండలం వేణుగోపాలపురం గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి జాతరను గ్రామస్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేణుగోపాలపురంలో గత 100 సంవత్సరాలుగా ఇక్కడ ఆలయం ఉన్నదని, ఈ నేపథ్యంలో 2 సంవత్సరాల నుంచి కళ్యాణం నిర్వహిస్తూ జాతరను జరిపిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. పెనుగంచి ప్రోలులో ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం దూరంగా ఉన్నదని, ఈ క్రమంలో వేణుగోపాలపురంలో ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య దేవాలయాన్ని 2వ ప్రేనుగంచి ప్రోలుగా భావించి సూర్యాపేట జిల్లాలో చుట్టుపక్కల ఉన్న భక్తులు వేణుగోపాలపురం గ్రామానికి చేరుకుని ఈ జాతరను తిలకిస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ దేవాలయం విచ్చేసిన భక్తులకు పట్టిందల్లా కొంగు బంగారం, పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారని భక్తులు తెలిపారు. నడిగూడెం మండలం వేణుగోపాలపురం గ్రామస్తులు. నా పేరు లావూరి శంకర్ నాయక్. మాకు ఇక్కడ పెనుగంచిపూల్లో ఏ విధంగా అయితే అమ్మవారి కళ్యాణం జరుగుతుందో అదేవిధంగా మాకు అనుకూలంగా మా ఊరి వాస్తవ్యులైన మా రామయ్య గారు, పుష్పావతి గారు, అదేవిధంగా పద్మజ గారు, కూతురు పద్మజ గారు, నరేష్ గారు కలిసి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మాకు ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత ప్రతి వారం కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. చాలా పేద కుటుంబాలు ఉన్నవారు పోలేక ఇక్కడ అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. మాకు ఇక్కడ దేవాలయం నిర్మించడం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉన్నది. మేము ప్రతి ఈ 2 సంవత్సరాల నుంచి అమ్మవారికి కళ్యాణం మీద చేయడం జరుగుతుంది. ఇక్కడ మోతే మండలం చేతింది, నడిగూడెం మండలం చేతింది, మురగాల మండలం చేతింది. చాలా దూరం నుంచి వచ్చి ఈ కళ్యాణానికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది అమ్మవారి కళ్యాణాన్ని. తదుపరి కార్యక్రమాన్ని రామయ్య గారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం మాకు ఇక్కడ ఇదే విధంగా కళ్యాణం జరిపించాలని రామయ్య గారిని కోరుకుంటున్నాం. మేము ప్రతి సంవత్సరం మాకు ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కళ్యాణానికి అందరూ కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 టీవీ.